దేవరా మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ ఈ మూవీతో పాటు రామ్ చరణ్ సరసన కూడా ఓ మూవీలో యాక్ట్ చేయడానికి షెడ్యూల్ ఇచ్చింది. త్వరలోనే చెర్రీ మూవీ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో కొనసాగే పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. తెలుగులో జాన్వీ కపూర్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిందని నెట్టింట కమెంట్స్ వస్తున్నాయి. దేవరా ప్రమోషనల్ కంటెంట్ తో జాన్వీ క్రేజ్ పెరిగింది. దీంతో జాన్వీ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని టాక్. ఈ రెమ్యూనరేషన్ వ్యవహారంతో తనకు వచ్చిన ఒక ఆఫర్ కూడా చేజారిపోయిందట. హీరో నాని, శ్రీకాంత్, ఒదెలా కాంబోలో రాబోతున్న మూవీ కోసం జాన్వీని హీరోయిన్ గా మేకర్స్ అనుకున్నారట. అయితే జాన్వీ రెమ్యూనరేషన్ తెలుసుకున్న వాళ్ళు ఆ ఆలోచన విరమించుకుని మరో హీరోయిన్ సర్చింగ్ లో పడ్డారట. సదరు జాన్వీ ప్లేస్ లో మరో హీరోయిన్ తీసుకోవాలని యూనిట్ అనుకుంటున్నారట.